చూసాం కదన్న, మరో బీహార్ లాగా మారిన ఆంధ్ర రాష్ట్రం. ఎందుకని అలా అంటున్నారు? డెవలప్మెంట్ లేదు, ఉపాధి లేదు, యువతకు అన్ని రకాలుగా వెనకబడిన ప్రాంతాలు. నీరు పక్కనే ఉన్నా, అక్కడెక్కడ నీరు పక్కనే ఉన్నా మనకి నాగార్జున సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నా కూడా పక్కకి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీరు రాదు. మనం రోజు చూస్తూనే ఉన్నాం, పేపర్లో మాత్రం పబ్లిసిటీకి పీక్స్ విషయంలో. సో ఇలానే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలుగా చేస్తున్నాం. ప్రతిరోజు అవినీతి పరిపాలనతో ముందుకెళ్ళిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి గురించి చెప్తే ఇప్పుడు ఈ 4 years లోనే వచ్చిన 5 years లోనే అభివృద్ధి అంటే చాలా కష్టం అని అంటున్నారు కదా. అంతేకాదు 3 రాజధానులు ఫిక్స్ చేశారు. సో మూడింటిని డెవలప్ చేసుకుంటూ రావాలి కదా. 3 రాజధానులు కాదన్న, 3 రాజధానులు అనేది ఎట్లా పెడతారన్న? భారతదేశానికే రాజధాని ఢిల్లీ అన్నారన్న. దేనికైనా భారతదేశానికైనా ఎన్ని దేశాలు చూసుకున్నా కూడా ఒకటే రాజధాని ఉంది. 3 రాజధానులు మనం ఇంతవరకు చూసింది లేదు, పెట్టింది లేదు. సరే 3 రాజధానులు డెవలప్ చేయడానికి మీకు 5 సంవత్సరాలు సరిపోదన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఒక అమరావతిని డెవలప్ చేయడానికి 5 ఏళ్ళు ఎలా పడుతుంది అన్న? ఈ రోజు మనం ఒక గృహం నిర్మించుకోవాలి, ఒక ఇల్లు నిర్మించుకోవాలంటే మినిమం 1 నుంచి 2 ఏళ్ళు టైం పడుతుంది. ఆర్కిటెక్చర్ చూసుకోవాలా, సైట్ చూసుకోవాలా, బిల్డింగ్ చూసుకోవాలి, కన్స్ట్రక్షన్ చూసుకోవాలి. అలా 6 కోట్ల మంది ఆంధ్రులు ఉండడానికి కావాల్సిన రాజధాని 5 ఏళ్ళలో ఎలా అవుద్దన్న? ఇప్పుడు మళ్ళీ జగన్ గారు రూలింగ్ అంతా ఎట్లుంది అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, సో ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా మంచి చేశారు భవిష్యత్తుకి అంటున్నారు. అట్లానే ఇప్పుడు పేదవారికి ఇల్లు కావచ్చు, ఇల్లు లేని ఇల్లు స్థలాలు అలా ఇచ్చారంటున్నారు కదా. సంక్షేమ పథకాలు అనేది గత 25 సంవత్సరాలుగా ఎప్పుడు ఉందన్న. సంక్షేమ పథకం అనేది పేదవాడికి కావాల్సింది ఇవ్వటం కానీ కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వటం కాదు. 15,000 అమ్మఒడి ఇచ్చే బదులు అదే 15,000 గవర్నమెంట్ స్కూల్స్ ని రీఆర్గనైజేషన్ చేయొచ్చు, మంచి ఫ్యాకల్టీస్ ని తీసుకోవచ్చు, డిఎస్సి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా నువ్వు గెస్ట్ ఫ్యాకల్టీస్ తీసుకోవచ్చు, వాళ్ళని తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్ ని ఎక్కువ పంపించవచ్చు. నీ దగ్గర ఉన్న ముందు ఎక్కడున్న గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా నువ్వు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలి. ఊరికి 15,000 అమ్మఒడికి ఇవ్వాల్సిన ఆ డబ్బులు ఎటు నుంచి ఎటుపోతున్నాయి? డబ్బులు ఇవ్వాల్సిన పనే ఉంది. సంక్షేమం అంటేనే డబ్బులు ఇవ్వటమా? ఉపాధి చూపించడం, విద్యను కల్పించడం, ఆహార పథకాలు అందజేయడం, రేట్లు తగ్గించు. డబ్బులు ఎవడు అడిగాడు? నువ్వు డబ్బులు ఇవ్వకుండా రేట్లు తగ్గించు, దాని మీద పెట్రోల్ ధరలు తగ్గించు. ఈ రోజు అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే పెట్రోల్ ధరలో టాపు, భూముల రేట్లో టాపు, ఇసుక రాపు, అన్నిట్లో టాప్ లోనే ఉన్నాం. ఇంకా దేనికి డబ్బులు? ఇలా ఇచ్చి అలా తీసుకోవడానికి డబ్బులు అనవసరం కదా. సంక్షేమ పథకాలు ఇవ్వాల్సింది విధంగా ఇస్తే బాగుంటుంది. సంక్షేమ పథకాలు ఎలా రావాలా? ఇచ్చే హామీ, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి బస్ టికెట్ లాంటివి, గ్యాస్ సిలిండర్ రేటు తగ్గించు, ఇంటద్దెల రేటు తగ్గించు, ఎలక్ట్రిసిటీ బిల్ తగ్గించు, ఇలాంటివి తగ్గిస్తూ పోతుంటే అవి సంక్షేమం. ప్రజలు ఇబ్బంది లేకుండా, కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు ఇవన్నీ తగ్గించాలి. డబ్బులు ఇచ్చి ప్రయోగం లేదన్న. అయితే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో పొత్తుల మీద వస్తున్నారు కదా. సో అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని గారు ఎదిరించలేక పవన్ కళ్యాణ్ గారితో పొత్తులు పెట్టుకున్నారని అంటున్నారు. ఎదిరించలేకనేం కాదన్న. పోయినసారి 2019 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన చాలా స్థానాలలో జనసేన పార్టీ వాళ్ళు 20,000, 3,000, 30,000 మెజారిటీ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు చీలటం జరిగింది. ఒక పార్టీలో ఒక రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రం బాగుండాలంటే నలుగురు కలిసి వెళ్ళటంలో తప్పు లేదన్న. దానికి చాతగానితనం, ఒక్కడే రావాలి, ఇద్దరే రావాలి, ఇదేం సినిమా కాదు కదన్న. రాష్ట్ర భవిష్యత్తు ఎంతమంది కలిసి వస్తే అంతమందిని తీసుకొని వెళ్ళే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. అక్కడేం మొనోపాలి కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుపుకొని పోయే మనిషి. కలుపుకొని పోవాలా, రాష్ట్రాన్ని బాగు చేయాలనేది ఆయన ఆలోచన. ఇందులో ఎంతమంది వచ్చినా కలుపుకుంటాం. వైనాడ్ 175 మేము కూడా అన్నాం కదన్న, వైనాడ్ పులివెందుల అని. వైనాడ్ పులివెందుల. అయితే ఇప్పుడు మొత్తానికైతే మళ్ళీ ఒకవేళ కొత్త ప్రభుత్వం అంటే అది ఏది వస్తుంది? కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్న ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం వస్తుంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాదన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సాధించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన అధికారం, మళ్ళీ ప్రజల ప్రభుత్వం రాబోతుందన్న. షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు కదా, ఎట్లుంది షర్మిల గారి ఎంట్రీ? ఎట్లుంది? షర్మిల గారి ఎంట్రీ చాలా బాగుందన్న. బెటర్ దెన్ చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ క్వశ్చన్ చేయగలుగుతుంది షర్మిల. సో చంద్రబాబు నాయుడు గారు అంటే అపోజిషన్, ఆటోమేటిక్గా క్వశ్చనింగ్ అనుకోవచ్చు. మరి షర్మిల గారు సొంత తోబుట్టువే కదా, ఆమె చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ క్వశ్చన్స్ చేస్తుంది, ఎక్కువగా బాణాలు విసురుతుంది. సో ఆ బాణాలు రివర్స్లో బాగా వెళ్తున్నాయి. మేమందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం అన్న షర్మిల గారి ప్రశ్నలని. సో అయితే ఓట్లు ఏమన్నా చీలే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా బ్రదర్? కాంగ్రెస్ ఓటింగ్ అంతా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ అంతా కాంగ్రెస్కే చేరుతుంది అన్న. తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న ప్రభుత్వం షర్మిల గారు రాయలసీమలో ఖచ్చితంగా ఆమె బలం చూపిస్తుంది. ఖచ్చితంగా అక్కడ కూడా 2-3 స్థానాలు గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఫామ్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ఎటువంటి డోకా లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తారంటున్నారు కదా. సో అయితే చంద్రబాబు నాయుడు గారు కేవలం అవసరానికి పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారు, తర్వాత వదిలేస్తారని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? ఎప్పుడు అవసరానికి వాడుకునే వ్యక్తిత్వం కాదన్న. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా, జనసేనతో పొత్తు పెట్టుకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్న వాళ్ళే. రాష్ట్ర ప్రయోజనాలలో ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వటంలో ఎన్డీఏ ప్రభుత్వం లేట్ చేయడం వల్లే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి ఎదురవ్వాల్సి వచ్చింది. ధీటుగా వెళ్ళాడు. నరేంద్ర మోడీ గారిని
ప్రశ్నించాడు, నిరాహార దీక్షలు చేశారు, ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చాడు. కేసుల కోసమో పొత్తుల కోసం ఆయన ఉన్నది కాదు కదా. ఈ రోజు కూడా జనసేన పార్టీలో ఆయన ఖచ్చితంగా కలిపిపోయేవాడే. జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అందుకే ఏముంది అన్న ప్యాకేజీలు ఏముంది ఇప్పుడు? ప్యాకేజీలు అనేది ఏం లేదన్న. జనసేన పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని ఆపాలి అంటే ఆ వ్యక్తి చేసే అరాచకాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అంతా చూస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎంతో మంది, చాలా మంది ఎక్కువగా చేస్తూ ఉన్నారు. దానివల్ల జరుగుతూ ఉన్నాయి. లాస్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవడం జరిగింది కదా. సో ఈసారి గెలుస్తారంటారా? అసెంబ్లీకి వెళ్తారంటారా? ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారన్న. ఆయన భీమవరం నుంచి పోటీ చేసినా, తిరుపతి నుంచి పోటీ చేసినా ఈసారి జనసేన, తెలుగుదేశం పార్టీ ఆయన ఖచ్చితంగా అసెంబ్లీలో చూడాలనుకుంటున్నాం, చూడటం జరుగుతుంది. ఏం చెప్తారు బ్రదర్ లాస్ట్గా ఏపీ ప్రజలకి నెక్స్ట్ ఓటు వేసే ఫ్రెషర్స్ అందరు? సంక్షేమం, భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కోటేయండి.